ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పెద్ద బ్యూటిఫుల్ వరల్డ్. ఇవాళ వీడియో వచ్చేసి దసరా పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేసి, అలాగే ఉదయం 8 ప్రసాదాలు కంప్లీట్, 10 పూజలు అనేది కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఎలా కంప్లీట్ అయిపోయాయి, ఆ ఒక్క చిన్న చిట్కా ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి. అలాగే ఆ ఒక్క చిట్కా ఫాలో అయినట్లయితే మనం ఎలాంటి టెన్షన్ హడావిడి అనేది లేకుండా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పూజన చేసుకోవచ్చు. అలాగే ఫెస్టివల్ అంటే మనం దేవుణ్ణి ఎంతో భక్తితో పూజించుకుంటాము. అలాగే చాలా హ్యాపీగా లీడ్ చేయాలన్నమాట ఆ ఫెస్టివల్ని. సో అలాంటి మంచి వీడియోతో ఈరోజు నేను మేము ముందుకు వచ్చానమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్న మహానవమి రోజు ఈవినింగ్ అనమాట. అంటే మా పనులు వచ్చేసి మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మధ్యాహ్నం పూలు తెచ్చేసుకొని ఈవినింగ్ సాయంత్రం 5కి అట్లా మమ్మీ పూలు అయితే కుట్టేస్తుందనమాట. సో మనం కావాల్సినన్ని పూలు తెచ్చుకుంటామన్నమాట. అంటే ఏ పూలు కావాలో అన్నీ తెచ్చేసుకుంటాము. సో ఇంకా ఇక్కడ చామంతి పూలు, అన్ని రకాల చామంతి పూలు, అలాగే గులాబీలు కూడా తెచ్చుకున్నాము. సెంటు గులాబీలు కూడా తెచ్చుకున్నాము. మంచి సువాసన వస్తాయి కదా సెంటు గులాబీలు, అందుకోసం. ఇంకా పండగకు కావాల్సిన ఈ పూజా పూలు, అలాగే పూజా సామాగ్రి, అరిటాకులు ఇలాంటివన్నీ ముందే ఒకరోజు ముందు తెచ్చుకుంటాము. సో ఇలా తెచ్చుకుని పెట్టుకున్నట్లయితే మనకి ఆ రోజు ఎలాంటి హడావిడి లేకుండా, సో మేము ఇంకా ముందు రోజే తెచ్చి పెట్టుకుంటామన్నీ. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మనము పువ్వులు అనేవి ముందు రోజే కుట్టి పెట్టుకున్నట్లయితే ఆ రోజు పొద్దున్నే లేచేసిన వెంటనే స్నానం ఆచరించిన తర్వాత ఇంకా మనం గడపమానికి పూలు అన్నీ తొలగించేసుకోవచ్చు అనమాట. అండ్ మేమైతే మామిడాకులు కూడా కట్టేసుకుంటామండి. సో ఇలా అన్నీ తెచ్చేసుకుంటాము. మనము సాధారణంగా పూలు అనేటివి దండిగా తెచ్చుకుంటాం కదండి. అలాంటప్పుడు పూలు చాలా రోజుల వరకు ఫ్రెష్గా, అంటే ఒక 1 వీక్ వరకు అలా ఫ్రెష్గా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వాలండి. ఆ టిప్ అయితే ఈరోజు చెప్తాను ఇప్పుడు మీకు. మనం పూలు తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేపర్ పైన అనేది ఆరబెట్టేసుకోవాలండి, అంటే వేసేసుకోవాలి. అప్పుడు దానికి ఉన్న చెమ్మ తేమ అంతా వెళ్ళిపోతుంది. అలాగే పూలు తెచ్చుకున్న వెంటనే మనము ఆ పూలలో నుంచి ఏమన్నా వాడిపోయిన పూలు అలాంటివి ఉంటే అవన్నీ తీసేసేయాలండి. అలా తీసేసుకున్న తర్వాత మిగతా పూలన్నిటిని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఆ డబ్బాలో కూడా ఎలా స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయో చూద్దామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈ విధంగా స్టోర్ చేసుకున్న పూలు అయితే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయి. సో ముందుగా అయితే మనం ఒక డబ్బా తీసుకోవాలండి. ఆ డబ్బాలోకి ఒక న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఒక టిష్యూ పేపర్స్ కానీ మనము కింద అనేది పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు పూలు అనేవి వాటిపైన వేసేసుకోవాలి. అంటే ఆరాంగా చల్లేసేయండి, ర్యాండమ్గా చల్లేసేయండి. ఒత్తి పెట్టొద్దు. ఒత్తి పెడితే పూలు నలిగిపోతాయి. అలా విసిరినట్టుగా విసిరేసి ఇంకా మొత్తం డబ్బా నిండా పూలు అనేది వేసుకోవాలి. ఇంకా ఆ పూలకు ఏమన్నా కాడలు పెద్దగా ఉంటే అవి కూడా చుంచేసుకొని మొత్తం పూలు అనేది వేసేసుకోవాలి. ఇలా మనం ఎన్ని పూలు తెచ్చుకుంటామో అన్ని పూలని ఒక డబ్బాలో కానీ మనం వేరే డబ్బాలలో స్టోర్ చేసుకోవాలంటే అలా అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్ని పూలని చాలా ర్యాండమ్గా ఒత్తుకోకుండా ప్రెస్ చేయకుండా మంచిగా ఒకదాని తర్వాత ఒకటి అలా విసిరేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక న్యూస్ పేపర్ అనేది మళ్ళీ ఇంకొక న్యూస్ పేపర్ కూడా తీసుకోవాలండి. మీరు న్యూస్ పేపర్ తీసుకోవాలంటే న్యూస్ పేపర్ తీసుకోవచ్చు, టిష్యూ పేపర్ తీసుకోవాలంటే టిష్యూ పేపర్ తీసుకోవచ్చు. అది తీసుకొని ఇంకా దానిపైన ఇప్పుడు మళ్ళీ ఆ పేపర్ అనేది పెట్టాలి. ఈ విధంగా పెట్టినట్లయితే ఆ పూలకున్న చెమ్మ అనేది తీసేసుకుంటుందండి పేపరు. తడి అనేది పేపర్ పీల్చేసుకుంటుంది కాబట్టి ఆ పూలు చెక్కు చెదరకుండా ఒక 10 రోజుల వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ అండి పూల కోసం అయితే. ఇంకా ఈ విధంగా పూలు అనేది తీసేసుకున్నాము. తీసుకున్న పూలని ఇలా స్టోర్ చేసుకున్నాము. ఇంకా గులాబీలు వచ్చేసి మేము రేపే అన్నీ వాడేస్తాం కాబట్టి కవర్లోనే వేసేసి మంచిగా పెట్టేసుకుంటున్నాము. ఒకవేళ మనం స్టోర్ చేసుకోవాలి పూలు అంటే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. చాలామందికి చాలా దూరం ఉంటాయి కదా. సో అలాంటప్పుడు చాలామంది 1 వీక్ సరిపడా అలా తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ టిప్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా గులాబీలు కూడా సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు చెండు పూలు ఉంటాయి కదండి, వాటిని మంచిగా మాలగా కుట్టుకుంటుంది. అంటే గడపమానికి అలాగే
గడప పైన కట్టేసుకోవడానికి 2 గడపలు ఉన్నాయి కదా, వాటికి కట్టుకోవడానికి. ఇంకొకటి ఏంటంటే తులసమ్మకి వేయడానికి ఈ విధంగా పూలు అయితే కుట్టుకుంటున్నాయి. ఈ పూలలో కూడా మనకి వాడిపోయిన పూలు ఉంటాయి కదా, అలాంటివన్నీ తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే అవి కట్టినట్లయితే అంత కలగా కనపడదు గడపమాను, అందుకని తీసేసుకొని. అండ్ ఇప్పుడు మంచిగా ఉన్న పూలతోని మంచిగా పూలు అనేది కుట్టేసుకుంటుంది. ఈ పూలు కుట్టుకోవడానికి ఒక లావు దారం చెండు అయితే తీసుకుందండి, వైట్ది. ఇంకా దానికి దబ్బలం లాంటి సూది ఉంటుంది కదా, దానికి దారం ఎక్కించేసుకొని కుట్టేసుకుంటుందండి మాల. ఇంకా ఇప్పుడైతే ఎన్ని మాలలు అయితే కావాలో అన్ని మాలలు కుట్టేసుకొని ఇంకా కవర్లోకి అయితే పెట్టేసుకుంటుందండి. ఈ కవర్లో పెట్టుకునేటప్పుడు కూడా మనం కుట్టుకుంటాం కదా, 2 సైడ్లు ఉన్న దారం అనేది పట్టేసుకొని ఒకటేసారి కవర్లోకి వేసేసినట్లయితే తీసుకునేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. ఇంకా ఆ తర్వాత కావాల్సిన మామిడాకులు అండ్ అరిటాకులు అయితే తీసుకున్నాము. రేపు నైవేద్యం పెట్టుకోవడానికి అరిటాకులు, ఇంకా గడ్మాన్ కోసం మామిడాకులు అయితే తీసుకొని వాటిని కూడా మామిడాకులను అయితే మంచిగా కుట్టేసుకొని పెట్టేసుకుంటుంది. ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకొని స్టవ్ని కూడా క్లీన్ చేసుకొని ముగ్గులు అనేది పెట్టేసుకుందండి. ఈ విధంగా నైట్ కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నట్లయితే మనం మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా ఫ్రెష్గా మంచి మైండ్తో పూజ అనేది చేసుకుంటాం అనమాట. వంటల ప్రిపరేషన్ కానీ పూజ కానీ తొందరగా అయిపోతాయి. సో ఈ విధంగా నైట్ మొత్తం అంతా సర్ది పెట్టేసుకుంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడ ఏమేమి కావాలో అన్నీ సర్ది పెట్టేసుకుంటుంది అనమాట.
అంట్లు కూడా నైట్ తోమేసుకున్నండి. ఇంకా దసరా రోజు మార్నింగ్ అనమాట ఈ విధంగా ఈ ముగ్గు అయితే వేసుకుంది సింపుల్గా. ఫెస్టివల్స్ అప్పుడు ఎప్పుడు సింపుల్గానే ముగ్గు వేసుకుంటుందండి. ఎందుకంటే మనకి పూజ అంతా తొందరగా ఇవ్వాలి, మనం ఎక్కువ ముగ్గు దగ్గర టైం స్పెండ్ చేసినట్లయితే టైం వేస్ట్ అవుతుందనేసి చాలా చిన్నగా ముగ్గు వేసుకుంటుంది. ఇంకా తులసిదేవి దగ్గర కూడా ముగ్గు వేసేసి దీపారాధన చేసింది. ద్వారలక్ష్మిని పూజించి దీపారాధన కూడా చేసేసి పూజ కూడా చేసేసింది అనమాట ఇక్కడ. ఇంకా ఇప్పుడు ఈ విధంగా అయితే మేము గడపమానైతే డెకరేట్ చేసుకున్నామండి. కట్టుకున్న బంతిపూలు అలాగే ఈ విధంగా మామిడాకులను ఈ విధంగా అలంకరించుకున్నాము. ఇలా ద్వారలక్ష్మిని తులసిదేవిని పూజించుకున్న తర్వాత దీపారాధన కూడా చేసేసుకొని ఇప్పుడు వంట అనేది ప్రిపరేషన్ చేసుకుంటున్నామండి. అన్నం పెట్టేసింది స్టవ్ పైన. ఇక్కడ వచ్చేసి పప్పు అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పూర్ణం కోసము శనగపప్పు నానపెట్టేసుకుంది అనమాట. అది ఉడికి చేసి పెట్టేసుకుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయ కర్రీకి అండ్ ఆలుగడ్డ కర్రీ కోసం. ఇంకా ఇది వచ్చేసి బెల్లం అనమాట, తురిమి పెట్టేసుకుంది. ఈ బెల్లం కూడా మనం ముందుగానే తురిమి పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది, తొందరగా పని అవుతుందండి. ఇంకా ఆలు కర్రీ కోసం ఆలునైతే ఉడికించి పెట్టేసుకుంది. అల్లం కూడా ఫ్రిడ్జ్లో ఉన్న పండగ కాబట్టి ఫ్రెష్గా దంచేసి పెట్టేసుకుంటుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి పేని రవ్వ అండ్ మైదా అండి. ఈ రెండు కలిపేసి భక్ష్యాల కోసం పిండి నానబెట్టి పెట్టేసుకుంటుందండి. ఎక్కువసేపు నానబెడితే చాలా స్మూత్గా సాఫ్ట్గా తొందరగా అయిపోతాయి అనమాట. ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాము. ఈరోజు ఇలా పూజ చేసేసుకొని ఈ విధంగా నైవేద్యం అనేది పెట్టుకున్నామండి దేవునికి. పులిహోర, అన్నం, పప్పు, వంకాయ కర్రీ, ఆలు కర్రీ, భక్ష్యము, బజ్జీలు ఈ విధంగా చేసి అండ్ బచ్చాల చారు కూడా చేసామండి. సో ఇంకా ఈ విధంగా నైవేద్యం పెట్టేసి తాంబూలం కూడా పెట్టేసి పక్కన కొద్దిగా వాటర్ కూడా పెట్టాలి దేవునికి. సో ఈ విధంగా మార్నింగ్ 10 కల్లా మా పూజ అనేది అయిపోయింది. నైవేద్యం అనేది దేవునికి పెట్టేసి ఇంకా మేము విలేజ్ కూడా వెళ్ళాలన్నమాట. సో 10:30 కల్లా ఇంకా మేము రెడీ అయిపోయి 10:30కి విలేజ్కి వెళ్ళిపోయామన్నమాట. చూడండి ఇంత చక్కగా మేము ఈరోజు పూజ అనేది చేసుకున్నాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత విలేజ్కి వచ్చేసామన్నమాట. ఇప్పుడు విలేజ్కి వచ్చేసి ఇంకా ఇక్కడ మేము సాంబ్రాణి అనేది వేసుకున్నాము. పెద్దలకి మేము దసరాకి సాంబ్రాణి వేసుకుంటాము. ఇక్కడ మా నానమ్మ వాళ్ళ ఊరు అనమాట ఇది. ఇక్కడే మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా అందరు ఉంటారు. సో ఇంకా ఇక్కడ మేము సపరేట్గా ఉంటాం కాబట్టి జాబ్ పరంగా మేము పండగలు వచ్చినప్పుడు ఊరికి వెళ్తాము. ఇక్కడ మా ఇంటి ఇలవెల్పండి జమలమ్మ తల్లి. మేము ఈరోజు ఈ విధంగా అలంకరించుకున్నాము జమలమ్మని. పండగలప్పుడు మంగళవారం రోజు బాగా చక్కగా పూజించుకుంటాము అమ్మవారికి. అమ్మవారి కాడ కూడా చక్కగా నైవేద్యం అనేది పెట్టేశాము. ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాము దసరా రోజు. చూడండి ఎంత చక్కగా అమ్మవారిని మంచిగా యాపరెమ్మలతో. సో ఇంకా ఈ విధంగా చక్కగా అమ్మవారిని అలంకరించుకున్నాము. ఇక్కడ వచ్చేసి దేవుడు అనమాట. నిత్య దీపారాధన చేసుకోవడానికి ఈ విధంగా అమ్మవారిని జమలమ్మ తల్లిని సపరేట్గా, వీళ్ళని సపరేట్గా పెట్టుకుంటాము. సో ఇంకా ఇలా పెట్టేసుకొని వీళ్ళ దగ్గర కూడా దీపారాధన చేసుకొని అమ్మవారి దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాము. ఇంత సింపుల్గా హ్యాపీగా ఎలాంటి హడావిలు లేకుండా మంచిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అండ్ ఈరోజు టెంపుల్ కూడా వెళ్ళాము. ఈవినింగ్ దర్శనం కూడా మంచిగా కంప్లీట్ చేసుకుని వచ్చాము అమ్మవారి టెంపుల్లో. సో ఇలా మా దసరా అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా దసరా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఉంటానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మా నాన్నమ్మ పూజ ఎలా చేసిందో చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. ఎంత ఓపికతో ఎంత చక్కగా చేసింది కదా మా నాన్నమ్మ పూజ.